హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీ ఛానల్. నేనైతే ఈరోజు వంకాయ పచ్చడి చేయబోతున్నానండి. ఇక గ్యాస్ ఆన్ చేసుకుందాం. చూడండి, ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్నాను. చూడండి, ఇంకా వంకాయ తీసుకొని ఇలా బాగా ఆయిల్ అప్లై చేయాలి. చూడండి, కాస్త గ్యాస్ హైలోనా స్లిమ్లోనా పెట్టుకుంటూ వంకాయని కాల్చుకోవాలి. అలాగే టమాటాలకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. వంకాయ అనేది మనము ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాలింది కదా, ఇక పక్కకు తీసేసుకుందాం ఈ వంకాయని. ఈ వంకాయని అయితే పక్కకు తీసేసుకుందాం. చూడండి, బాగా కాలింది కదా వంకాయ. అలాగే ఈ టమాటాలను కూడా కాల్చేసుకుందాం. వంకాయని ఎలా కాల్చేసుకున్నామో అలాగా సేమ్ అలాగే వంకాయలు కాల్చుకున్నట్లు ఇలా టమాటాను కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఒక సైడ్ అంతా కాలింది కదా బాగా, అలాగే బాగా కాల్చుకోవాలి. ఈ టమాటాలు అయితే బాగా కాలిపోయాయి కదా, ఇంకా పక్కకు తీసేసుకుందాం. అలాగే ఈ ఉల్లిగడ్డ కూడా సేమ్ వంకాయలు టమాటాలు ఎట్లా కాల్చుకున్నామో అలాగే కాల్చేసుకోవాలి. ఉల్లిగడ్డను కూడా ఉల్లిగడ్డ కూడా మనకు బాగా కాలిపోయింది కదా, ఇక పక్కకు తీసేసుకుందాం. ఇట్లా వేయించుకుందాం. చూడండి, ఎండుమిరపకాయలు కూడా మనకు బాగా కాలిపోయాయి కదా, ఇంత మాత్రం కాల్చుకుంటే సరిపోతుంది. ఇక గ్యాస్ బంద్ చేసి ఇదే హీట్లోనే కాస్త ఈ వెల్లుల్లిని వేసుకోండి. ఆ హీట్కి కాస్త టేస్ట్ కూడా బాగుంటాయి, బాగా మెత్తగా పడతాయి వెల్లుల్లి. మనము ఈ టమోటాలని ఉల్లిగడ్డని అన్ని పొట్టు తీసుకుందామండి. ముందుగా ఈ వంకాయ తీస్తాము పొట్టు. చూడండి, ఇలా తీసేయాలి, అంతా పొట్టంతా ఇలా తీసేయాలి. చూడండి, వస్తుంది కదా, ఎంత బాగా వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి, పొట్టు తీసుకున్నాం కదా, ఇది కూడా పక్కకు పెట్టేసి ఈ వంకాయ అనేది మనము ఇలా బాగా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా గుజ్జులా అవుతుంది. ఒక్కొక్కటి టమాటా కూడా వేసుకొని ఇలా మెత్తబడింది కదా టమాటా కూడా, ఇంకా మరి ఒకటి కూడా వేసుకొని ఇలా ఈ ఉల్లిగడ్డను కూడా వేసేసుకొని ఇలా బాగా గట్టిగా అంటే మెత్తబడిపోతుంది. మనం కాల్చుకోవాలని అయితే మనము చేత్తోనే ఇలా ప్రెస్ చేసి చూడండి, ఇలా బాగా పులుముకుంటే ఇవి మెత్తగా పడిపోతాయి. చూడండి, దీంట్లోకి ఈ ఎల్లిపాయలు ఇలా వేసుకొని ఇంకా కాస్త కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. అలాగే కాస్త కొత్తిమీర తీసుకొని ఇంకా ఈ రోల్లో వేసుకొని కాస్త కచ్చపచ్చగా దంచుకోవాలి. చూడండి, కచ్చపచ్చగా దంచుకున్నాం కదా, ఇంకా ఇందులోకి వేసేసుకుందాం. స్పూను కొంచెం వేసుకున్నాను, సాల్ట్ తగినంత, మీరు కూడా టేస్ట్కి తగినంత వేసుకోండి. ఒకసారి ఇక బాగా కలిపేసుకోండి. ఇంకా ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకుందాం. చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా చేసుకుంటూ ఉంటే హెల్త్కి కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. ఇక మీ ముందుకైతే నేను ఈ అద్భుతమైన ఒక రెసిపీని తెచ్చాను. చూడండి, నా వీడియో మీకు నచ్చిందా? అలాగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.